హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయనకు టికెట్ లేదు అని చెప్పేశారు. ఇక గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనకు వేరే చోట టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన్ను బహుశా ఎలమంచిలకు పంపించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గొల్ల బాబురావు పాయికరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. కొండేటి చిట్టిబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. పెండెం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే, జ్యోతుల చంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే. ఆయన కూడా వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. జనసేనలోకి బహుశా వెళ్ళే అవకాశం ఉంటుందంటూ చర్చ జరుగుతోంది. ఇక పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పత్తిపాడు ఎమ్మెల్యే, సిద్ధార్థ రెడ్డి కదిరి ఎమ్మెల్యే, చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, చిట్టి ఫల్గుణ అరకు ఎమ్మెల్యే, మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఈరోజు మధ్యాహ్నం ప్రకటించే అవకాశం ఉంది. సో ఇలా మొత్తానికి 13 మంది ఎమ్మెల్యేలు సీటుకి అల్లంతవుతుంది. అందులో గుడివాడ అమర్నాథ్కు బహుశా ఎలమంచిల నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన స్థానాన్ని మార్చే అవకాశాలు